కాటన్ అనేది ఏంటంటే వైట్ కలర్ కాటన్ ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్గా తెల్లయి షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ వైట్ కలర్ కాటన్ వేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ కాటన్లో పెట్టుకొని స్టార్ట్ చేశారనుకోండి, దీన్ని ఫ్రీ వాష్ అంటారు. అంటే గట్టిగా ఉతుకుతుంది అనమాట కాటన్. సరేనమ్మా? దీంట్లో దాదాపుగా మీకు 1 గంట 27 నిమిషాలు పడుతుంది. ఇక్కడ నుంచి పెరుగుతుంది కానీ తరగదన్నమాట టైం. కాటన్లో అనేది 1 గంట 27 నిమిషాలు పెరుగుతుంది తప్పితే తరగదన్నమాట టైం. ఇది వైట్ కలర్ కాటన్ ఉంటే కనుక. కాటన్లో కూడా కలర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఈ కాటన్ అంటారు. ఈ కాటన్ అంటే ఎకో కాటన్. కాటన్లో కనుక షర్ట్లకి ఏంటంటే మనకు నచ్చిన కలర్ ఏదైతే వాష్ చేసుకోవాలనుకుంటే కనుక రెండో దాంట్లో వేసుకుంటే ఈ కాటన్ అంటారు. దీంట్లోనూ మీరు 9 కేజీల వరకు బట్టలు వేసుకోవచ్చు. సింథటిక్స్ అంటే పాలిస్టర్కి సంబంధించింది. సిల్క్ కానీ పాలిస్టర్ కానీ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ లేకపోతే కనుక లేడీస్ సంబంధించినవి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సింథటిక్స్లో వేసుకుంటే హ్యాండ్ వాష్ చేతితో ఉతికినట్టుగా ఉతికేస్తుంది. ఉదాహరణకి చిన్నపిల్లల యూనిఫామ్స్ అండి. సింథటిక్స్ అంటే క్లాత్ స్టీమింగ్ అనమాట, హైజీన్ స్టీమ్ అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అంటే ఉదాహరణకు మంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి బ్యాక్టీరియా అంటే మురికి ఎక్కువ అవుతూ ఉంటాయి వాళ్ళ బట్టలు. అలాంటి బట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి, హైజీన్ స్టీమ్లో పెట్టుకుంటే ఏమైందంటే బట్టల్ని స్టీమ్ చేస్తుంది. అంటే ఉతుకుతుంది, జాడిస్తుంది, పిండేస్తుంది. పిండేసేటప్పుడు ఏంటంటే వేడి గాలి ద్వారా పిండుతుంది అనమాట. దాన్ని స్టీమింగ్ అంటారు అనమాట. రిన్స్ అండ్ స్పిన్ అంటే జాడిచ్చడం, పిండేయడం. మిషన్ ఉంది కానీ కరెంట్ లేదమ్మా. ఈలోపు మీరు బయట ఉతికేశారు, కరెంట్ వచ్చేసింది. మీకు పెండింగ్ ఏముంటాయి? ఒకసారి జాడించడం, ఒకసారి పిండేయటం. దాన్ని రిన్స్ అండ్ స్పిన్ అంటారమ్మా. ఓకేనండి? డ్రమ్ క్లీనింగ్ అనమాట. ఈ డ్రమ్లో రోజు బట్టలు వేస్తూ ఉంటారండి. బట్టల్లోని మురికి కానివ్వండి, సర్ఫ్లో ఉన్న సున్నం కానివ్వండి, వాటర్లో ఉన్న ఫ్లోరైడ్ ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల డ్రమ్ము చుట్టుపక్కల మట్టిలాగా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని నెలలో ఒక రోజు ఏం చేస్తారంటే మీరు డ్రమ్ క్లీన్ పెట్టుకున్నారనుకోండి, ఆ డ్రమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. ఓకేనండి? దీన్ని డ్రమ్ క్లీన్ అంటాము. బెడ్డింగ్ అంటే బెడ్షీట్లకు సంబంధించిందండి. దుప్పట్లు కానీ, బెడ్షీట్లు కానీ, డోర్ కర్టన్స్ కానీ, ఫ్లోర్ మ్యాట్స్ కానీ, రన్నింగ్ షూస్ కానీ, కాళ్ళ కింద వేసుకునే పట్టలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, బెడ్డింగ్లో వేసుకుంటే రఫ్ అండ్ టఫ్గా, ఉదాహరణకు బండకేసి బాదినట్టుగా ఉతుకుతుంది అనమాట. దీన్ని బెడ్డింగ్ అంటారండి. ఊల్ అండ్ డెలికేట్స్ అంటే పల్చాటి. ఊల్ అంటే స్వెటర్లు అండి. చలికాలం కానీ వర్షాకాలం ఏంటంటే స్వెటర్లు వాడే ఉంటారు కాబట్టి దీంట్లో వేసుకుంటే ఏంటంటే దానికి ఉన్నది అది వాటర్ తీసుకోకముందు బరువు ఎక్కువ ఉంటుంది, వాటర్ తీసుకున్న తర్వాత బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే వాష్ చేస్తుంది అనమాట. దీన్ని ఊల్ అండ్ డెలికేట్స్ అంటారు. కలర్స్ అంటే కలర్బుల్ ఐటమ్స్. సమ్మర్ అనుకోండి, పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి, ఏం జరుగుతుంది, కామన్గా కాటన్ శారీస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి కలర్ఫుల్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త జీన్స్ కొనుక్కోవాలి, ఏమవుతుందండి, ఒక 3-4 వాష్లు కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. అలాంటి బట్టలు ఏమైనా ఉంటే కనుక మీరు కలర్స్లో వేసుకుంటాం అయితే షేడ్ కాకుండా వాష్ అవుతుంది. అది 100% అనేది మేము చెప్పలేం. ఇన్సెంటివ్ కోల్డ్ అంటే చెమ్కీ కానివ్వండి, వర్క్ శారీస్ కానీ అలాంటివి ఉన్నాయి అనుకోండి, దీంట్లో వేసుకుంటే ఏంటంటే ఆ బట్టలకు సంబంధించిన చెమ్కీ కానివ్వండి, మగ్గం వర్క్ చేసుకున్న శారీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అది నలగపోకుండా వాష్ అవుతుంది అనమాట. దీంట్లో 3 జతలే వేసుకోవాలండి. అంటే ఉదాహరణకి ఒక 3 శారీస్. లేజ్ మైక్రో అంటే ఇదిగోండి, ఈ పిల్లగాడు వేసుకున్నారు చూసారా, పసిపిల్లలు అనమాట. లెస్ మైక్రో ఫ్యాబ్రిక్ అనమాట. అంటే పల్చగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు దీంట్లో వేసుకుంటే హ్యాండ్ వాష్ చేతితో ఉతికినట్టుగా, అంటే ఉదాహరణ మనం సబ్బు పెట్టుకొని ఇలా వాష్ చేస్తారనమాట, అలా వాష్ చేస్తుంది. సూపర్ స్పీడ్ అంటే రెగ్యులర్గా వాష్ చేసుకునేది. ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది 10 రకాలుగా వేసుకుంటారు. ఉదాహరణగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే ఫార్మల్స్ వేసుకుంటారు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన చిన్నపిల్లలు అయితే యూనిఫామ్. అన్నీ కూడా మిక్స్డ్ ఐటమ్ వేసుకోవాలనుకుంటే సూపర్ స్పీడ్ అండి. అంటే రెగ్యులర్గా మీరు ఒక బకెట్లో నానబెట్టి ఎలా అయితే వాష్ చేసుకుంటారు, దీంట్లో సూపర్ స్పీడ్. క్విక్ వాష్ అంటే తక్కువ బట్టలు ఉంటాయి, ఒక 3 జతలు, ఒక 2 జతలు, ఒక అరగంటలోపు అయిపోవాలనుకోండి, క్విక్ వాష్లో పెట్టుకుంటే ఒక అరగంటలో అయిపోతుంది అనమాట. దీంట్లో ఒకసారి వాష్ చేస్తుంది, ఒకేసారి రిన్స్ చేస్తుంది, ఒకేసారి స్పిన్ చేస్తుంది. దీన్ని క్విక్ వాష్ అంటారు. రెగ్యులర్గా రోజు అయితే కనుక మీకు ఒకసారి వాష్ చేస్తుంది, 2 సార్లు జాడిస్తుంది, ఒకసారి పిండేస్తుంది. సరేనండి? అంటే 4 ఐటమ్స్ వస్తాయి. ఒకసారి ఉతుకు, 2 సార్లు జాడింపు, ఒకేసారి స్పిన్. సరే అండి? అది రెగ్యులర్గా 15 క్విక్ వాష్ పెట్టుకుంటే ఒకేసారి ఉతుకుతుంది, ఒకేసారి జాడిస్తుంది, ఒకేసారి పిండేస్తుంది. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి. నార్మల్కి దానికి తేడా ఏంటంటే నార్మల్ 4 గ్రామ్స్లో హీట్ వాటర్ అంటే వేడి నీళ్ళు తీసుకుంటుంది అనమాట. అందువల్ల కొంచెం టైం అనేది ఎక్కువ అవుతుంది. క్విక్ వాష్లో అనేది హీట్ వాటర్ ఫెసిలిటీ ఉండదు. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఈ 4 గ్రామ్కి వేడి నీళ్ళ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. అందుకే ఏంటంటే ఒక అరగంటలోపు అయిపోతుంది అనమాట 4 గ్రామ్. సూపర్ స్పీడ్ వీటిలో ఉంటాయా? ఉంటుందండి. ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్గా క్విక్ వాష్లో అనుకోండి, తీసుకోలేదు చూసారా,
హీట్ వాటర్. అదే కనుక సూపర్ స్పీడ్ తీసుకున్నాను అనుకోండి 40 degrees. లెస్ మైక్ 40. ఇన్సెంట్ కోల్డ్ 0. కలర్స్ 40. వూల్ అండ్ డెలికేట్స్ 40. బెడ్డింగ్లో 40. అదిగోండి మేడం. డౌన్లోడ్స్లో 60. డ్రమ్ క్లీన్లో 60. రిన్స్ అండ్ స్పిన్లో 0. హైజింగ్ స్టీమ్లో 60. సెంట్రిక్స్లో 40. ఎకో కాటన్లో 40. నార్మల్ కాటన్లో 40. ఇట్లాగా మీరు ఏదైతే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ డిఫాల్ట్గా డిస్ప్లే మారిపోతూ ఉంటుంది. ఈ సైకిల్ అనేది ఇలా అయినా తిప్పుకోవచ్చు, మీరు ఇటైనా తిప్పుకోవచ్చు, ఏం కాదండి. ఫ్లిప్కాస్ట్లో పెట్టాను. స్టార్ట్ అండి.